హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. సో, వీడియో లేట్‌గా వస్తున్నందుకు ఏమనుకోవద్దు. ఇప్పటికిప్పుడు వీడియో అనేది తీసి అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్ ఎవరైతే రేపు ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామినేషన్‌కెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి చెప్దాం అనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ ఎగ్జామ్‌కి అపియర్ అవుతున్నా లేదా నెంబర్ ఆఫ్ టైమ్స్ అపియర్ అయ్యాము బట్ క్రాక్ చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. ఎవరైతే ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ ఉందో వాళ్ళు మాత్రమే చూడండండి. సెకండ్ థింగ్ కొంచెం వీడియో లెంగ్తీ చేయండి. ఎందుకంటే రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి కొంచెం మీరు కూడా పీస్ ఆఫ్ మైండ్‌తో పడుకోండి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళండి. సెకండ్ థింగ్ ఒరిజినల్ ఐడీ కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఒరిజినల్ ఐడీ ఇది వచ్చేసరికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, మనకి ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఎలాంగ్ విత్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఇలా కొన్ని ఉంటాయి. సో, మనకి అడ్మిట్ కార్డ్‌లో ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేసుంటారు. అవి అనేది కంపల్సరీగా తీసుకెళ్ళండి. అండ్ పాస్‌పోర్ట్ కూడా తీసుకెళ్ళొచ్చు. మీరు ఏదైతే ఒరిజినల్ ఐడీ తీసుకెళ్తారో దాని జిరాక్స్ ఫోటో కాపీ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి. లేదు మా దగ్గర లేదు అంటే పొరపాటున కూడా అలౌ చేయరు. ఫోటోస్ అనేది అట్‌లీస్ట్ 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేది క్యారీ అవుట్ చేయండి. ఒకటి మాత్రం పేస్ట్ చేయండి. 2 సేఫ్ సైడ్‌గా హ్యాండ్‌లో పెట్టుకోండి. మాక్సిమం 2 అనేది కంపల్సరీగా హ్యాండ్‌లో ఉండాలి. ఓకేనా? ఇంతవరకు ఫస్ట్ ఎగ్జామ్‌కి అపియర్ అవ్వడానికి. ఇంకోటొచ్చేసరికి మీకు ఎగ్జాము ఒకవేళ 8కి రిపోర్టింగ్ అనుకో, ఒక 1 అవర్ ముందు ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే రేపు సాటర్డే అంటే ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలుసు కదా! ఎస్పెషల్లీ మార్నింగ్ కాదు 10 దగ్గర నుంచి ఈవినింగ్ 5 లోపు వెళ్ళే వాళ్ళకి ట్రాఫిక్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది. అండ్ మార్నింగ్ కూడా ఓలాస్, ర్యాపిడోస్ ఇవన్నీ బుక్ అవ్వకపోవచ్చు. సో, కొంచెం ఎర్లీగా ఉండడానికనేది ట్రై చేయండండి. ఓకే. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఈ రోజు నైట్ ఎవరన్నా అంటే ఎల్లుండి ఎగ్జామ్ ఎవరనుకో రేపు ఏదైనా రివైజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఇంపార్టెంట్ టిప్స్. లేదు వితిన్ హాఫ్ అన్ అవర్‌లో మీకు కొంచెం ప్రిపేర్ అయ్యి వైండప్ చేసి పడుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది కూడా యూజ్ అవుతది. అర్థమెటిక్ వచ్చేసరికి మనకి ఏరియాస్ అండ్ ఫార్ములాస్ నుంచి ఫార్ములాస్ ఉన్నాయి కదండీ! స్క్వేర్, క్యూబ్, రెక్టాంగిల్ ఇవనేది కొంచెం ఒకసారి చూసుకోండి. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఫస్ట్ అటెంప్ట్ చేయాలంటే ఫస్ట్ సింప్లిఫికేషన్స్ అటెంప్ట్ చేయండి. సింప్లిఫికేషన్స్ అయిపోయిన తర్వాత మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉంటాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తర్వాత నెంబర్ సిరీస్. అంటే మీరు పేపర్ వచ్చే స్టాండర్డ్‌ని బట్టి అటెంప్ట్ చేయాలి. మామూలుగైతే ఇవి ఫస్ట్ ఏంటంటే సింపుల్ ఫస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే నెక్స్ట్ ఏంటంటే మనకు కొంచెం టైం మిగులుతుంది. ఒకవేళ మన కేస్లెట్ దగ్గర కానీ, డిఐ దగ్గర కానీ, పై చార్ట్ దగ్గర కానీ ఏదైనా కొంచెం లాగ్ అయినా కానీ ఇబ్బంది ఉండదు. ఓకేనా? నెంబర్ సిరీస్. ఆఫ్టర్ దట్ వచ్చేసరికి మనకి ఏముంటాయి నేను అర్థమెటిక్ క్వెషన్స్ అనేది ఫస్ట్ చేయమని చెప్పను. ఎందుకంటే ఒకవేళ మీకు టేబులర్ చార్ట్ వచ్చిందనుకోండి, టేబులర్ గ్రాఫ్ ఇది చేయండి. లేదు పై చార్ట్ చాలా ఈజీగా ఉందనిపిస్తే పై చార్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మాక్సిమం అందరు కేస్లెట్‌కి వెళ్ళరు. కానీ కేస్లెట్స్ ఏంటంటే లెంతీగా ఉందనుకో మనకి మోర్ ఇన్ఫర్మేషన్ అనేది కేస్లెట్ ఎక్కువగా ఉంటే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. కాకపోతే మనం డ్రా చేయటం అనేది ఒక్కటే పని ఉంటుంది. సో, బెటర్ టు గో టు కేస్లెట్ ఆర్ అర్థమెటిక్. మీకు ఇంక ఈ రెండిట్లో ఆప్షన్ లేదు అనుకుంటే అర్థమెటిక్‌కి వెళ్ళిపోండి. వితిన్ 5 మినిట్స్ ఎగ్జామ్ 5 మినిట్స్ ఉంది అనగా పొరపాటున కూడా మీరు కేస్లెట్ అనేది సాల్వ్ చేయొద్దు. ఎందుకంటే ఆ 5 మినిట్స్ మనం అర్థం చేసుకొని చేసేసరికి అయిపోతుంది. ఓకేనా? దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఫర్ అర్థమెటిక్. రీజనింగ్ వచ్చేసరికి ఫస్ట్ మనకి 1 మార్క్ క్వెషన్స్ అనేది ఉండటం జరుగుతుంది. 1 మార్క్ క్వెషన్స్ అంటే ఒక నెంబర్ సీక్వెన్స్ ఇచ్చేసేయండి. ఫ్రంట్ టు బ్యాక్, బ్యాక్ టు ఫ్రంట్ ఎన్ని పేజెస్ ఆఫ్ నెంబర్స్ వచ్చాయనేది. ఇంకోటి వచ్చేసరికి వర్డ్ ఇచ్చేసి ఫ్రంట్ టు బ్యాక్, బ్యాక్ టు వర్డ్ సేమ్ ఇదే ప్యాటర్న్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి వచ్చేసరికి ఒక సెంటెన్స్ అనేది ఒక లెటర్ అని ఇది ఇచ్చేసరికి 2, 4, 6, 8 ఈ లెటర్స్ తోటి మీనింగ్‌ఫుల్ వర్డ్ ఏమో వస్తుంది అనేది ఇస్తారు. సెకండ్ థింగ్ వచ్చేసరికి మనకి నెంబర్ సిరీస్‌లో పజిల్స్ ఉన్నాయి కదా! అవి అనేది ఇవ్వటం జరుగుతుంది. అది ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ సింపుల్ క్వెషన్స్ ఒక 10 ఉంటాయి కంపల్సరీగా అవి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లడ్ రిలేషన్స్ అసలు బ్లైండ్‌గా వెళ్ళిపోండి. బ్లడ్ రిలేషన్స్ క్వెషన్ కానీ మీకు తగిలితే ఎందుకంటే 3-5 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఉన్న వాటిలో ఈజీగా ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి నేనైతే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ సిలాక్స్ కూడా చాలా ఈజీగానే ఉంటాయండి. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ ఇది కూడా బాగుంటుంది. సో, ఇవి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే కొంచెం ఈజీగా మనం ఇక్కడికే 15 మార్క్స్ అనేది స్కోర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ పజిల్స్లో కూడా మనకి వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పజిల్స్ అనేది ఉంటాయి. ఒకటి సర్క్యులర్ అరేంజ్మెంట్లో
8% కానీ 10% కానీ ఇచ్చేసి సిట్టింగ్ చేశారు. అండ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అలా ఒక పజిల్ ఉంటుంది. మళ్ళీ బాక్స్ బేస్డ్ పజిల్ ఒకటి ఉంటుంది. లేకపోతే నెంబర్ బేస్డ్ అన్సర్టైన్ పజిల్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి డెసిగ్నేషన్స్ పజిల్స్, ఇలా కొన్ని కొన్ని పజిల్స్ ఉన్నాయి. సో వీటిలో మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అది చూడండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్. ఫస్ట్ ఇంగ్లీష్ వచ్చేసరికి మనకి ఆర్ట్సీ ఉంటుంది, రీడింగ్ కాంప్రిహెన్షన్ 10 to 11 మార్క్స్ అనేది ఉంటుంది. ఈ ఆర్ట్స్ అనేది మనం అక్కడ ఉన్నది కొంచెం ఫాస్ట్గా చదివి ఆన్సర్స్ పెట్టగలిగితే ఓకే. ఇందులో వచ్చేసరికి ఒక సినోనిమ్ కంపల్సరీగా ఉంటుంది, ఒకటి యాంటోనిమ్ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా ఫ్రేజువల్ వర్బ్స్ అలా ఇస్తే ఒకవేళ చెయ్యండి, లేదు మాకు రాదంటే ఓకే స్కిప్ కొట్టండి. సెకండ్ థింగ్ వచ్చేసరికి మనకి స్టార్టర్స్, పీక్యూఆర్ఎస్. నెక్స్ట్ వచ్చేసరికి ఎర్రర్ లొకేషన్. నెక్స్ట్ పారాజంబుల్, ఓకేనా. ఫస్ట్ వచ్చేసరికి ఆర్సీ, నెక్స్ట్ వచ్చేసరికి పీక్యూఆర్ఎస్ కానీ స్టార్టర్స్ కానీ ఈజీగా ఉంటే చేయండి. పేపర్ స్టాండర్డ్ని బట్టి కూడా ఉంటుంది. నేను ఈ ప్యాటర్న్ ఎందుకు చెప్తున్నానంటే మ్యాక్సిమం ఇలా అటెంప్ట్ చేస్తే మనకి లాస్ట్కి వచ్చేసరికి ఒకవేళ ఏదన్నా మనకి అర్థం కాకపోయినా కానీ కొంచెం చదువుకోవడానికి టైం ఉంటుంది. ఎర్రర్ లొకేషన్స్, పారాజంబుల్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పారాజంబుల్డ్ అనేది ఒక ఆప్షన్ అండి. ఎందుకంటే ఒక్కొక్కసారి పారాజంబుల్ అనేది మనకి తెగకపోవచ్చు. అంటే ఎట్లా చెప్పాలంటే ఒక్కోసారి ప్యాటర్న్ అనేది రాకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే మీకు ఫస్ట్ లాస్ట్ తెలిస్తే అంతవరకు అప్లై చేయండి, ఫస్ట్ అండ్ లాస్ట్, ఓకేనా. లేదు లేదు నేను చేయాల్సిందే మొత్తం అన్ని మనకి రాకపోయినా ఇది పడితే అది పెట్టే మాత్రం మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది, పొర్రపాటుని కూడా మర్చిపోవద్దు. నేను లాస్ట్లో చెప్తాను పేపర్ ఎలా రాయాలి ఏంటి అనేది. ఫస్ట్ అయితే ఇంగ్లీష్ అనేది సెక్షన్ అనేది క్లియర్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నేను చెప్పేది అయితే ఆర్సీ, పీక్యూఆర్ఎస్, ఎర్రర్ లొకేషన్ ఈజీగా ఉంటే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పారాజంబుల్ కూడా మనకి ఫస్ట్ మొత్తం వస్తే ఓకే, లేదనుకో ఫస్ట్ అండ్ లాస్ట్ అనేది చూసుకోండి. నెక్స్ట్ ఫిల్లర్స్, ఓకేనా. సో మ్యాక్సిమం ఇంతవరకు ఇస్తారు, ఇంతకన్నా ఎక్కువ వెళ్ళరు లాగింగ్కి. అండ్ నెక్స్ట్ ఇంకోటి, మీరు ఏ క్వశ్చన్స్ అయినా రీజనింగ్ అయినా క్వాంట్ కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా కానీ రేపు అటెంప్ట్ చేసేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ మార్కింగ్ మాత్రం పొరపాటును కూడా పెట్టొద్దు. సెకండ్ థింగ్, మీరు 70 క్వశ్చన్సే పెట్టారనుకో 70 కూడా కరెక్ట్ అయ్యేలాగా 99% యాక్యురసీతో పెట్టండి, ఓకేనా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్కి వచ్చేసరికి 60 to 65 కట్ ఆఫ్ అనేది ఉండేది అనేది. లాస్ట్ టైం మన తెలంగాణ వాళ్ళకైతే 60.65 అలా ఉంది. సో మ్యాక్సిమం 70 అంటే నేను పేపర్ని బట్టి ఉంటుంది ఈ కట్ ఆఫ్లు. మనం ప్రిఫిక్స్డ్గా మనం ఇంతే ఉంటుంది ఇలా అని చెప్పలేము. మీరు 50 అటెంప్ట్ చేస్తే 50 కరెక్ట్ అయ్యేలా అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఆ 50 కరెక్ట్గా అటెంప్ట్ చేస్తే మనకి ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే 4-5 మార్క్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో పీస్ఫుల్గా రాయండి, ఏం ఆలోచించవద్దు, ప్రశాంతంగా పడుకోండి. అట్లీస్ట్ ఒక 8 hours 6 hours స్లీప్ అన్నా పడుకోండి, ఓకేనా. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఎగ్జామ్కి లేట్గా వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు ఇన్ని మంత్స్ కష్టపడింది ఎగ్జామ్కి అపియర్ అవ్వడానికి. మనం అపియర్ అయిన తర్వాత ఆ 1 hour అనేది మనకి చాలా క్రూషియల్గా ఉంటుంది. ఎగ్జామ్ బాగా రాయడానికి ట్రై చేయండి. ఇంకోటి, పొర్రపాటుని కూడా వీటిలో ఒక్కటి కూడా మర్చిపోయి వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు ఎంత బాగా చదివినా ఇన్ కేసు ఇదన్నీ ఒక్కటి లేకపోయినా కానీ పొరపాటును కూడా ఎలో చేయరు, ఓకేనా. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్. ఎగ్జామ్ మీరందరూ బాగా రాయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎవరైనా మంచిగా రాసిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైనా సరే ఈ పేపర్ ఎలా వచ్చింది ఏందనేది చక్కగా కామెంట్స్లో డిస్కస్ చేయొచ్చు, ఓకేనా. సో ఇంతవరకు అయితే ఓకే. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం షూర్గా కామెంట్స్లో తెలియజేయండి, ఓకేనా. సో సారీ ఫర్ ద డిలే. నాకు కొంచెం ఎగ్జామ్కి వెళ్ళడం వల్ల నేను ఇంటికి లేట్గా రావడం అయింది. సో నాకు కుదరలేదు. సో లాస్ట్ మినిట్లో నేను అప్లై చేస్తున్నాను. సో ప్లీజ్ డోంట్ మైండ్. థ్యాంక్ యూ సో మచ్.